గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లాకు చెందినటువంటి పర్యాటకులు ఈరోజు మానస సరోవరం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఈరోజు దర్శన నిమిత్తం మరోవైపు అక్కడ ఉన్నటువంటి పర్యాటకంగా ఆ ప్రదేశాలను చూడడానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే మరోవైపు నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్ల కారణంగా కాఠ్మండ్లో ఓ ప్రైవేటు హోటల్లో ఈరోజు చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని అయితే ఈరోజు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే అక్కడ చిక్కుపోయినటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఈరోజు మన దేశానికైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించిన వాళ్ళు సుమారుగా 61 మంది అయితే మాత్రం ఈ యొక్క ప్రయాణికులు ఉంటున్న పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకి అయితే సుమారుగా 80 మంది పైన అయితే మాత్రం ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పర్యాటకులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఓన్లీ విజయనగరం జిల్లాకే 61 మంది అయితే మాత్రం ఉన్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే ఓన్లీ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక గాజుల రేగ అనే ప్రాంతంలో విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న గాజుల రేగ ప్రాంతంలోనే సుమారుగా 24 మంది వరకు కూడా ఇదో ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు ఏదైతే మనం చూస్తున్నటువంటి హౌస్ ఏదైతే ఉందో ఈ హౌస్ ఉన్నటువంటి లలిత అలాగే మరోవైపు సూర్యకుమారి ఇద్దరు కూడా ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడి నుంచి అయితే ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి, అదేవిధంగా పర్యాటకంగా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా చూడాలనే ఒక ఉద్దేశంతో ఆయా ప్రాంతాలకు వెళ్ళేసరికి అనుకోకుండా ఒకసారిగా ఆయా ప్రాంతాల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించాయి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే మా ప్రాంత వాసులు అక్కడెక్కడో చిక్కుపోయారంటే కూడా చాలామంది బాధపడినటువంటి పరిస్థితి మనకు కనిపించాయి. ఇదే క్రమంలో మనమైతే చూడవచ్చు ఏదైతే ఈ యొక్క హౌస్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ చిక్కుపోవడంతో ఇంటికాడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చూసుకొని ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళాలనే ఆలోచన కూడా పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నారు వీళ్ళ మనకు కనిపిస్తున్న ఎవరైతే ఇతని పేరు ఆల్చి శేఖర్, ఈ శేఖర్ గారికి అమ్మగారు అలాగే వాళ్ళ అత్తయ్య గారు ఇద్దరు కూడా ఈరోజు పూర్తిగా అక్కడెక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంటని వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శేఖర్ గారు, ఈరోజు చూసుకుంటే కాఠ్మండ్లో జరుగుతున్నటువంటి ఏదైతే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా కర్ఫ్యూ విధిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో అక్కడ అంతా కూడా ఇబ్బంది పడినట్టు పరిస్థితి కనిపించింది. ఈరోజు ప్రభుత్వాలు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సురక్షితంగా మన రాష్ట్రానికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా కూడా ఏ విధంగా చూడాలి ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఒకసారిగా చిక్కుపోయారంటే మీకు ఎలా అనిపించింది ఏంటి? అంటే వీళ్ళు మా అమ్మగారు అత్తయ్య ఇంకా ఇక్కడ మా క్లోజ్ రిలేటివ్స్ ఒక 20 మంది ఏరియా నుంచి వెళ్ళారండి. సెప్టెంబర్ 3న బయలుదేరారు. అంతా ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు వెళ్తున్న యాత్రలాగే వెళ్ళారు. మొన్న 2 days బ్యాక్ బీహార్ బయలుదేరిపోలే జషీద్ అక్కడ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి. ఆ రోజు అమ్మగారు అంటే అక్కడ మెయిన్ మన నెట్వర్క్ ఉండదు కదా, సిమ్లు గట్రా మనం పని చేయవు. సో ఏదో వైఫై ఎక్కడో చిన్న సిగ్నల్ ఉంటే ఆ ఏరియాకి వచ్చి అమ్మగారు ఫోన్ చేయడం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తున్నారు. ఆ రోజు నైట్ చెప్పారు కొంచెం ఇక్కడ పరిస్థితి బాగాలేదు, బయట గొడవలు గట్రా జరుగుతున్నాయి, ఇప్పుడే పశుపతినాథ్ మందిర దర్శనం అయింది, ఆ చుట్టూ కొంచెం అల్లర్లు జరుగుతున్నాయి అని చెప్పారు. అండ్ మేము ఓకే నార్మల్ అనుకున్నాం, అప్పుడు కూడా ఇంకా పూర్తి అప్డేట్స్ లేవు కాబట్టి. కానీ నిన్న మార్నింగ్ మా అత్తయ్య గారు ఫోన్ చేశారు, ఆవిడ మాజీ ప్రెసిడెంట్ ఇక్కడ టీడీపీ, ఆవిడ ఫోన్ చేసి ఇలా కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ, మేము ఒక రూమ్లో లాక్ చేసుకుని ఉన్నాం, బయట అంతా కర్ఫ్యూ ఉంది, ఆర్మీ ఇంకా పూర్తిగా రాలేదు, సో మేము సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది, ఎవరికైనా హైయర్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయండి అని మార్నింగ్ 6:30కి నాకు కాల్ చేశారు. నేను ఈలోపే మా ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గారు కరోజ్ నరసింహరావు గారికి ఫోన్ చేసి ఇలాగా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం మినిస్టర్ గారితో కానీ ఎమ్మెల్యే గారితో అని మేము ప్రిపేర్ అయ్యే లోపే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అండి లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారని. అప్పటికి ఒక మధ్యాహ్నం అయ్యేసరికి మా అమ్మగారు ఫోన్ చేసి ఇక్కడ అంతా మాకు బాగుంది, మా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, నైట్ 10 గంటలు ఫ్లైట్ ఉందన్నారు, మేము వచ్చేస్తాము, ఇబ్బంది లేదు అని చెప్పి క్లియర్గా మాకు ఇచ్చాము. మేము రిలీవ్ అయిపోయాం. అంటే అంత ఫాస్ట్గా రెస్పాన్స్ గవర్నమెంట్ నుంచి ఉండడం వల్ల. కానీ నైట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి నైట్ రాలేకపోతున్నాం, ఈరోజు మార్నింగ్ బయలుదేరిపోతాం అని చెప్పి మాకు ఉదయం ఫోన్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసారు అది చెప్పారు. అంటే మేము చాలా టెన్షన్ పడ్డాం, ఎందుకంటే అక్కడ అమ్మగారు చెప్పేది ఏంటంటే చాలా పెద్ద పెద్ద కత్తులతోని రాడ్లతోని బయట కొంచెం చాలా గొడవగా ఉంది. పేషెంట్లు కదా, అందరూ ఏజ్డ్ పీపుల్, లైక్ అందరూ 50+ ఉన్న వాళ్ళు, ఫుడ్ అవన్నీ ఎలా దొరుకుతాయి, ఆర్గనైజర్స్ కూడా బాగానే అన్ని ఫుడ్ అవన్నీ అరేంజ్ చేశారంట. మా టెన్షన్ పడుతున్నాం. కానీ ఎప్పుడైతే లోకేష్ గారు యాక్షన్లోకి వచ్చి మొత్తం అంతా ఆయన అరేంజ్ చేసి ఇంకా మాకు ఎటువంటిది ఇల్లు కదిలి ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ కోసం అడిగే పరిస్థితి లేకుండా మొత్తం అంతా ఆయన అరేంజ్ చేసే బట్టి మేము కొంచెం రిలీవ్ అయ్యాం. సో డెఫినెట్గా గవర్నమెంట్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ విషయంలోనే. ఓకే, అంటే ప్రస్తుతానికి ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఇంట్లో ఒక అమ్మగారు అత్తగారు కాకుండా ఇంకెవరైనా వెళ్ళారా?
అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఉన్నారండి. లైక్ బ్యాగ్స్ అన్నీ కూడా మార్నింగే షిఫ్ట్ చేశారు ఎయిర్పోర్ట్కి, అండ్ వీళ్ళు నడుచుకొని వెళ్ళిపోయారంట. నాకు ఫోన్ చేసి చెప్పారు అది. సో అంటే కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. 12 o'clock ఫ్లైట్ అన్నారు వయా విజయవాడ, వైజాగ్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి అయితే అరేంజ్మెంట్స్ చేసుకుని విజయనగరం వస్తారు. అంటే ఇక్కడ మా అత్తయ్య మా మా అమ్మగారు కాకుండా మా మావయ్యలు అవుతారు వాళ్ళు. అండ్ గాజులరేగ వాళ్ళు అంతా చాలా ఆల్మోస్ట్ గాజులరేగ వాళ్ళు ఒక 18 members మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు అక్కడ అందరూ. సో చూసాం కదా, ఏదైతే ఈ యొక్క గాజులరేగ సంబంధించినటువంటి వ్యక్తులు సుమారుగా 20 మంది వరకు కూడా ఈ యొక్క ప్రాంతవాసులు ఎక్కువ మంది అయితే ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు ఏం చేస్తున్నారా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మరోవైపు అంతా కూడా ఇక్కడ మనం చూసాం, ఆల్తి శేఖర్ గారు అయితే ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేము దానికి సంబంధించిన కార్యాచరణ స్టార్ట్ చేయకమునిపై ఆల్రెడీ ప్రభుత్వం ముందుగా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా చొరవ తీసుకుని అయితే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ప్రస్తుతం అయితే వచ్చి ఈ గాజులరేగ ప్రాంతంలోనే మరికొంతమంది అయితే ఆ యొక్క బంధువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అది చూసుకుంటే సుమారుగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 21 మంది అయితే అక్కడ ప్రస్తుతం నేపాల్లో చిక్కుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కాఠ్మండు ఎయిర్పోర్ట్ వద్ద అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడ ఫ్లైట్ కోసం అయితే ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ భార్యలు, అలాగే వాళ్ళ సంబంధించిన అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఎక్కడైతే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. ఆమె చెప్పండి అమ్మ, ప్రస్తుతం అక్కడ మీ రిలేటివ్స్ ఎలా ఉన్నారు, మీకు కాల్ చేశారా, ప్రజెంట్ ఎలా ఉన్నారు? చేశారు సార్, వీడియో కాల్. ప్రజెంట్ ఫ్లైట్ దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఏవో అవుతున్నాయి, రెడీ అవుతున్నామని చెప్పారు. చాలా వాళ్ళు తిరిగి రిటర్న్ వచ్చినందుకు ఏర్పాట్లు చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఏంటి అక్కడికి ఎవరు వెళ్ళారు, మీ తాలూకులు ఎవరెవరు అక్కడ ఉన్నారు? మా చెల్లెలు, మా తమ్ముడు, మరిది గారు అందరూ, మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలు. అంటే ఈ విషయం మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ అక్కడ చిక్కిపోయారు, మనకి రాలేకపోతున్నారని మీకు ఎలా తెలిసింది? అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నుంచి కాంటాక్ట్లో ఉన్నారు, అక్కడ చూస్తే అంతే ఒక రకంగా చెప్పాలంటే అంత అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు ఏంటంటే అక్కడ కూడా సిగ్నల్స్ రావు, సోషల్ మీడియా అంతా కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అది మీకు ఏ విధంగా మీకు నెట్వర్క్ వచ్చింది, ఏ విధంగా మీకు తెలిసింది? అలాగే ఆన్లైన్ ద్వారా చూసామండి. అది చూసిన తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టారు వాళ్ళే, ఇలా మేము ఇలా ఉన్నామనేసి. అప్పుడు మేము భయపడిపోయిన తర్వాత నాయకులకి కలగా తెలియచేసాము నిన్నంతా. ఏదో సాయంత్రానికి అప్పుడు ఫోన్లో వచ్చే మేము సేఫ్గా ఉన్నాం, పర్వాలేదు, బాగానే ఉన్నాం, ఇలా మాకు అరేంజ్మెంట్ చేస్తున్నారు, మేము తిరిగి వచ్చేస్తున్నాం, మీరు భయపడొద్దని మాకు చెప్పారు. అదే లోకేష్ గారికి, మా నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో చూసాం కదా, ప్రత్యేకంగా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా అంతా రిలేటివ్సే కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కూడా సుమారుగా చూసుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే ఇంట్లో, అంటే వెంటనే సమాచారం ఏం జరుగుతుంది ఏంటంటే పరిస్థితి ప్రతి ఒక్కరు సమాచారం తెలుస్తుంది కాబట్టి ఒకే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇంకా ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం మీ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఏంటి కాంటాక్ట్లో ఉన్నారా? కాంటాక్ట్లో ఉంటున్నారండి. ప్రజెంట్ మన ఇండియన్ సిమ్స్ ఇవి వర్క్ అవ్వ కనుక వీలైనప్పుడల్లా వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వైఫై దొరికిన ప్రతిసారి. ప్రజెంట్ అయితే వాళ్ళు కాఠ్మండు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు. 12:50కి అట్లా ఫ్లైట్ అని చెప్పారంట. సో చెక్ ఇన్ అది చేసుకొని ప్రాసెస్ అయిన తర్వాత రాబోతున్నారు. మీరు చెప్పండి, మీ తాలూకు అక్కడ ఎవరున్నారు, ఏంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మీ కాంటాక్ట్లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారా, వీడియో కాల్ వస్తుందా? ఆ వీడియో కాల్ ప్రెజెంట్ కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అవుతున్నారంట. 12:50కి ఫ్లైట్ ఉన్నది. సో వాళ్ళు బై ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతారు వైజాగ్కి. వాళ్ళు చెప్పారు మీరు ఏం కంగారు పడక్కలు, ఇక్కడ అంతా బాగానే ఉంది, గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఫార్వర్డ్ వెళ్ళడం వల్ల కొంచెం బాగానే ఉంది, మేము వచ్చేస్తున్నాము, ఏం కంగారు పడకండి అని చెప్పారు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఏంటి చూస్తూ ఉంటే అక్కడ మీ హస్బెండ్ ఈరోజు అక్కడ వెళ్ళినట్టు, ఎందుకంటే ఆ టీంని అంతా కూడా లీడ్ చేస్తుంది మీ హస్బెండ్ అంటున్నారు ఈశ్వర్ గారు. ఎలా వాళ్ళందరినీ లీడ్ చేసుకుని వస్తున్నారు, ఏంటి మీ కాంటాక్ట్లో ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు? బాగానే ఉన్నారు, సేఫ్గా ఉన్నాము, ఏం లేదు అనేసి చెప్పారండి. నిన్న ఫోన్ లేదు, ఏమీ లేదు అనేసరికి టెన్షన్ పడ్డాం. కానీ ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చేసరికి ఫ్లైట్ అనేసరికి కొంచెం సేఫ్ అయ్యాం. కొద్దిగా వాళ్ళు భయం పడలేదు, మేము భయం పడలేదు. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా సేఫ్గా ఉన్నామని చెప్పడంతో చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వానికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి అయితే మాత్రం మేము చాలా ఆందోళన చెందాము. ఒకసారిగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఈరోజు వెంటనే అక్కడి నుంచి ఉన్నటువంటి పూర్తిగా చూసుకుంటే ఇండియా వైజ్గా సుమారుగా 300 మంది పైన యాత్రికులు అయితే ఉన్నప్పటికీ ఓన్లీ ఇక్కడ విజయనగరం సంబంధించిన వాళ్ళు 61 మంది అయితే ఉన్నారు. దీనిలో భాగంగా పూర్తిగా ఒకే కుటుంబాలకు, అంటే అంతా కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సుమారుగా 21 మంది ఉండడంతో అంతా కూడా అక్కడే ఉండిపోతే మా పరిస్థితులు ఏంటంటూ కూడా మేము
చాలా ఆందోళన అయితే వ్యక్తం చేసాం. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మా పట్ల ఒక దేవుళ్ళు అయితే మాకైతే కనిపించారంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క కొండపల్లి శ్రీనివాసరావు, అలాగే నారా లోకేష్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు స్వరవతో ఈరోజు చాలా చాకచక్యంగా వీళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తీసుకురావడం అయితే జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదేమైనా సరే గవర్నమెంట్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.